నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహాధ్యాన మందిరంలో ఘనంగా ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం. మంచిర్యాల జిల్లా తీగల్పహాడ్లోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా 41 రోజుల సంకల్ప ధ్యానం. నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో అద్భుతంగా ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞాన బోధన కార్యక్రమం. తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో చేనేత కార్మికులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం గుంటూరు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహాధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బవిరి దుర్గాదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మా సిస్టర్ ఏం చెప్పిందంటే, తనకు చెప్పారంట, ఇది మనం ధ్యానం చేస్తే హిమాలయాలు కూడా చూడొచ్చు అని. హిమాలయాల దగ్గరికి వెళ్ళొచ్చు, మన బాడీ ఇక్కడే ఉంటుంది కానీ మనం వెళ్ళి అక్కడ చూడొచ్చు అని చెప్పింది. అది నేను విన్నాను. అది వినగానే నాకు ఇంక అదే మైండ్లో పడిపోయి ఇక్కడికి వచ్చి ఇంక నేను ఏ ఆలోచన లేకుండా ఆ హిమాలయాలను చూడాలి, అసలు ఏం కనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే అని చాలా ఆలోచన రహిత స్థితిలో, ఆలోచనలు ఏమి లేకుండా చాలా సిన్సియర్గా చేశాను అనమాట. శ్వాసనే గమనించాను, ఇంకేం ఆలోచన రాలేదు అసలు. ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్గా చేశాను కదా. మామూలుగా కళ్ళు మూసుకోగానే మనకు ఆలోచనలు దాని తర్వాత ఒక వస్తూ ఉంటాయి. చేయగా ఆలోచనలు తగ్గిపోతాయి మెడిటేషన్. కానీ ఫస్ట్లోనే నేను చాలా ఆ ఇంట్రెస్ట్తో ఏం కనిపిస్తుంది, ఏం కూర్చుంటే హిమాలయాలు ఎలా చూస్తామని బాగా ఇంట్రెస్ట్గా చేశాను అన్నమాట. పిరమిడ్ మాస్టర్లు వడ్నాల శ్రీధర్ పద్మ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా తీగల్పహాడ్లోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో 41 రోజుల సంకల్ప ధ్యానం అత్యంత ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 12వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా 18 ఆదర్శ సూత్రాల గురించి చక్కగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మేడం ఎవరితో చదవాలి? నేను పిరమిడ్ కావట్లే, నేను చదువుతున్నా సార్. అంటే ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవడం, ప్రతి ఇంటిలోనూ పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఎంతమంది ఇంట్లో పిరమిడ్లు ఉన్నాయి? ధ్యానం చేస్తున్నారు కదా, అది చిన్నయ్యనా సారిపోతా అనుకోండి. ఓకే, పిరమిడ్లు అంటే ఎందుకు చెప్తానంటే వాటర్ మీద పెట్టుకోవాలి, ఓకేనా? కూరగాయలు చేసినప్పుడు కూరగాయలు ఏమన్నా మనం పెట్టే ప్రతి దాంట్లో నా పిరమిడ్ ఆఫీసులో నా డెస్క్లో మనం ఏమైనా వచ్చిందా వాడికి ఆడ మొత్తం డిస్టర్బ్ కావాలి, వాడికి మొత్తం నెగిటివ్ ఉంటే వెళ్ళిపోవాలని పంచి 2-3 పెడతాయి. వాడిని డిస్టర్బ్ చేయదు, అంతా ఇంత ప్రశాంతంగా ఎందుకుంటా ఉంటాం. ఎందుకంటే లోపల పిరమిడ్ అట్లా అంటే నేను రాడికల్ చేశాను. మా ఆఫీస్లో ఏంటంటే ప్రజలతో మమేకం కదా. ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ సమర్పణలో హైదరాబాద్ అమీర్పేట్లోని శివ అపార్ట్మెంట్స్లో సురేష్ ఐటీ అకాడమీలో గల ప్రకృతి విజ్డమ్ సెంటర్లో డబ్ల్యూఎఫ్ గ్లోబల్ వ్యవస్థాపకులు ప్రకృతి ఉమా మహేష్తో సజ్జన సాంగత్యం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రకృతి ఉమా మహేష్ చక్కటి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా 5 విషయాలను ఆచరించాలని సూచించారు. ప్రతిరోజు తప్పకుండా 2 గంటలు ధ్యానం చేయాలని, ప్రకృతిలో గడపాలని, ఆచితూచి మాట్లాడాలని, మంచి ఆలోచనలు చేయాలని, ఆనంద స్థితిలో ఉండాలని సూచించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం నిర్వాహకులు జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కొత్త ధ్యానులు పాల్గొని మంచి జ్ఞానాన్ని పొందారు. హైదరాబాద్ చుట్టూ అన్ని ఏ హైవే తీసుకున్నా కూడా ఆ ఎడ్జ్లో ఒక పెద్ద పార్కులు ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. డీర్ పార్క్ అని, ట్రక్ పార్క్ అని, చాలా కొండలు గుట్టలు, ఇటుపోతే నర్సాపూర్ ఫారెస్ట్ ప్రతి హైవేలో ఏర్పాటు చేశారు మన కోసమే. ఒక గంటో ప్రయాణం చేస్తే అక్కడికి వెళ్ళి కొండల్లో గుట్టల్లో గడపవచ్చు, లేదంటే సైలెంట్ వ్యాలీకి రావచ్చు. మనతో మనము వీలైనంత ఎక్కువగా ఆక్సిజన్ పార్క్ వెళ్ళొచ్చు, డక్ పార్క్ వెళ్ళొచ్చు, గండిపేట చెరువుకి వెళ్ళొచ్చు, హిమాయత్ సాగర్ చెరువుకి వెళ్ళొచ్చు. చెరువులు గుట్టలు కొండలు గుట్టల్లో మనం మళ్ళీ గడపడం మొదలు పెట్టాలి. సాటర్డేలు సండేలు వస్తే సినిమాలు ఓడ కాదు,
పార్టీలకు వెళ్ళడం కాదు, పడుకోవడం కాదు. రెస్ట్ తీసుకుందాం, సాటర్డే వచ్చింది, సండే వస్తే రెస్ట్ తీసుకుందాం, రెస్ట్ వద్దు. వెళ్ళి అలా కూర్చున్నా చాలు ఒక చెట్టు కింద. మనం ఏం తిరగాల్సిన అవసరం లేదు, కొండలు గుట్టలు ఎక్కే అవసరం కూడా లేదు. అలా వెళ్ళి ఆ చెట్టు కింద అలా కూర్చున్నా చాలు. గంట 2 గంటలు ఎన్ని గంటలు వీలైనంత ఎక్కువగా మనం ప్రకృతిలో గడపడం మొదలుపెట్టాలి. అప్పుడు మనకు సహజమైన శక్తి, సహజమైన జ్ఞానం, సహజమైన టాలెంట్, పక్షులకు ఉండే టాలెంట్ ఏదైతే ఉందో, అవి ఎవరు ఏం ట్రైనింగ్ ఇవ్వకపోయినా ఎలాగైతే గూళ్ళు కట్టుకుంటాయో, ఎలాగైతే అన్ని ఊర్లు తిరిగి తిరిగి మళ్ళీ వాటి గూరికి చేరుకుంటాయి. ఎక్కడో ఉన్న వేరే ఖండంలో నుంచి ఇక్కడికి వస్తుంటాయి. ఏ రూట్ మ్యాప్, గూగుల్ మ్యాప్, ఈరోజు ఇక్కడ గూగుల్ మ్యాప్ ఇచ్చినా కూడా ఇక్కడ రావడానికి చాలా కష్టపడ్డాం మనం. లొకేషన్ ఇచ్చి అన్నీ ఇస్తే కూడా ఆ ఫోన్లు ఎక్కడ అర్థమే కావాలి. 10 ఫోన్లు 20 ఫోన్లు మాట్లాడాల్సి వచ్చింది. మరి పక్షులు ఏదో వేరే ఖండం నుంచి వేరే ఖండం వస్తాయి, అవునా కదా. పొద్దున్నే ఫోన్ లేని ఖండాలు పక్కన పెడతాం, పొద్దున్నే అవి తిండి కోసం అలా తిరిగి 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 మళ్ళీ సాయంత్రం అయితే డైరెక్ట్గా వాటి గూడికి వెళ్తాయి. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞం విజయవంతంగా కొనసాగుతుంది. పిరమిడ్ ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా 108 రోజులు 108 పిరమిడ్ ధ్యాన మందిరాల్లో జ్ఞాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 99వ రోజు శ్రీ భోజన్న పిరమిడ్ ధ్యాన మందిరం పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ధ్యాన దంపతులు జయశ్రీ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యానుల చేత 3 గంటల పాటు అఖండ ధ్యానం చేయించారు పిరమిడ్ మాస్టర్లు. నిజామాబాద్ జిల్లాలో పిరమిడ్ మాస్టర్లందరూ విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి, జయశ్రీ దంపతులు ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, పిరమిడ్ సేవాదల్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ మల్లారం సాయినాథ్ 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. महायज्ञानी के ज्ञान जगत के शाकाहार जगत के पिरामिड जगत के पितामह पत्री जी के पत्री जी जन्मस्थल बोधन के सावित्री देवी पिरामिड ध्यान केंद्रानी के नवनाथ सिद्धेश्वर पिरामिड के नवनाथ सिद्धेश्वर पिरामिड ध्यान महाशक्ति क्षेत्रानी के महेश्वर महा पिरामिड के बाजन्ना पिरामिड के निजामाबाद जिला पिरामिड మాస్టర్లందరికీ ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ లక్ష్మణుడి సార్ దంపతులకి థ్యాంక్ యూ. శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానము, మాట మీద ధ్యాస పెడితే జ్ఞానము. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో 4వ సప్తాహం ముగింపు సందర్భంగా ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు, పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత అలాగే భగవద్గీతలోని పలు అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. మనము దైవాలంగా మారడానికి వచ్చిన మనం హింస చేయకూడదు. ఇప్పుడు చూడండి, మనం కూరగాయలని తెంపితే ఏమైతుంది, మళ్ళీ మళ్ళీ కూరగాయలు పుడుతూ ఉంటాయి. కూరగాయల చెట్లు ఉన్నాయండి, టమాటాలు వంకాయలు ఉన్నాయి, చెట్లను వీకేస్తలేవు అంటే వాటిని తెంపుతుంటే మళ్ళీ పుడుతూ ఉంటాయి. మనం ఒక చెట్టు నుంచి మీరు కూరగాయలు టమాటాలు వంకాయలు ఏది తెంపినా చెట్టుకి నొప్పి రాదు. ఎలా అంటే మన చేతికి గోర్లు పెరుగుతాయండి, మన వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు, పెరిగినప్పుడల్లా బయటకు వెళ్ళి కట్ చేసుకొని వస్తారు. అలాగే గోర్లు పెరుగుతూ ఉంటాయి. ఇవి పెరిగిన కొద్దీ మనం ఏం చేస్తాం, కట్ చేస్తాం. కట్ చేసేటప్పుడు నొప్పి వస్తుందా, మాట్లాడట్లేదు, రాదు, నొప్పి రాదు. పెరుగుతున్నా కొద్దీ కట్ చేస్తున్నాం. నొప్పి వస్తే కట్ చేయం. నొప్పి ఎలా గోర్లు కట్ చేస్తే వెంట్రుకలు కట్ చేస్తే నొప్పి ఎలా రావట్లేదో, ఒక చెట్టు నుంచి టమాటా తెంపితే కూడా నొప్పి రావద్దు. దానికి భగవంతుడి సృష్టి చేయబడింది. అది
చెట్టుని వీకేస్తే చచ్చిపోతుంది. అలాగే మనం ఒక టమాటా, వంకాయ, మనం అవేవైతే కూరగాయలు ఉన్నాయో తెంపుతున్నా కొద్దీ మళ్ళీ కొడుతూ ఉన్నాయి. అందుకని అది ఆహారం తినొచ్చు మనం ఒక స్టేజ్ వరకు. కానీ మనము తినే ఆహారం హింసతో కూడుకున్న, అంటే ఒక జీవిని చంపి, ఇక్కడ చంపి తింటలే, తెంపడం వేరు, చంపడం వేరు. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కె ధనలక్ష్మి పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మానవునికి ఉండకూడని 5 లక్షణాలను తెలియజేశారు. అహంకారం, మమకారం, అత్యాశ, ఇతరులతో పోల్చుకోవడం, అపార్థాలు చేసుకోవడం వంటివి ఉండకూడదని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు విశ్వేశ్వరరావు, ఎస్ ఉదయ్ కుమార్, కె మోహన్, కృష్ణవేణి, శ్రీదేవి, ఎర్రాయమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. దీనిలోనే అనంతమైన ఆనందం ఉంది అని పొంగిపోతూ ఉంటారు. దీనిలోనే మిగతా దేనిలోనూ ఆనందం లేదు, దుఃఖం ఉంది అనుకుంటూ ఉంటారు. వీళ్ళు బద్ధజీవులు. వాళ్ళు నిజానికి తప్పించుకున్నాం అనుకుంటారు, కానీ ఇంకా లోతుల్లోకి కూరుకుపోతూ ఉంటారు. అంటే సంసారం అనే సాగరంలోని ఆ బురదలో కూరుకుపోతూ ఉంటారు. ఇక రెండో రకం వాళ్ళు ఎవరంటే ఆ వల నుంచి తప్పించుకోవడానికి చూసే చేపలు అన్నమాట. అంటే వీళ్ళు తప్పించుకోవాలని తెలుసు, ప్రయత్నిస్తారు కానీ తప్పించుకోలేరు. వీళ్ళు ముముక్ష జీవులు అంటారు వీళ్ళని. మానవులు రెండో రకం వాళ్ళు ముముక్ష జీవులు. ఆ వల నుంచి తప్పుకోవడానికి పాపం ప్రయత్నిస్తారు. మనం అందరం కూడా ప్రయత్నిస్తున్నాం, ధ్యానం చేసి ఈ సంసార సాగరం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాం. వీళ్ళు ముముక్ష జీవులు. ఇక మూడవ రకం వాళ్ళు ఎవరంటే ముక్త జీవులు. ముక్త జీవులు ఎవరంటే, ఇప్పుడు చూడండి, చేపల వల్ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాయి కదా, కొన్ని తప్పించుకుంటాయి అనుకుంటారు. అమ్మ అది పెద్ద చేపల జలాగలో తప్పించేసుకుంటారా అంటారు. చూడండి, ఎక్కడో 1000 చేపల్లో 1-2 చేపలు తప్పించుకునే ప్రయత్నం చేసి తప్పించుకుంటాయి. అలా తప్పించుకున్న చేపలు ముక్త జీవులు. అంటే మనం సంసారం అంటే మొదటి రకమేవి బురదలో కూరుకుపోయినవి సంసారంలో ఉన్నటువంటి మనుషులు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో పిఎంసి జిల్లా ఇన్ఛార్జ్ యు రవిరాజు ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం గొప్పతనం, ధ్యానం చేస్తే కలుగు ప్రయోజనాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ జ్ఞానబోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ విచ్చేసి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. మనిషి తన గురించి తాను తెలుసుకోవాలంటే తన లోపలికి ప్రయాణించాలని సూచించారు. ఈ స్థితిని సాధించే వరకు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనం ఇప్పుడు ఇంకా సాధనలో ఉన్నాం. మనం ఏదో కథలు వింటున్నాము, సాధన చేసుకుంటున్నాము. మన కుటుంబ సమస్యల పరిష్కారం అయితే చాలు, ఆరోగ్యంగా ఉంటే చాలు, పిల్ల పాపల కుటుంబం బాగుంటే చాలు, ఇంతలో ఉన్నాం మనం. అంత స్థితి మనకి ఇంకా రాలేదు. ఇది గురువులు చెప్తున్నారు. అంటే పత్రిజీ గారు చెప్పారు కదా, దివ్య చక్షు ఉద్దేశం వాళ్ళని చెప్తారు. ఎందుకు ఇప్పుడు వారు ఎక్కడో అక్కడ పిరమిడ్ వస్తుందంటే ఎందుకు వచ్చింది? ఆయనకు ఆ స్థితి ఉంది, మనం చెప్పగలమా? మనకి ఇంకా ఆ స్థితి లేదు. అందుకు గురువులు మీరు చేయండి సాధన అని చెప్పారు. ఎందుకంటే అది వచ్చేంత వరకు దాకా మనం ఆ అమృతత్వాన్ని అందుకునేంత వరకు దాకా మనం సాధన చేయాలి. అమృతత్వం అంటే ఏంటో తెలుసుకునేంత వరకు దాకా అది మనం పట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం అమృత స్వరూపమే, కానీ అది అనుభవపూర్వకంగా మనకు తెలియాలి కదా. అది తెలుసుకోవడం కోసమే ఈ సాధన అంతా కూడా చెప్పబడింది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని కృష్ణా టెంపుల్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు చక్కటి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ ధ్యానం విలువ తెలుసుకోవాలని, ధ్యానం చేయడం వల్ల మంచి ఆరోగ్యం చేకూరుతుందని, అలాగే ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతామని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ సూర్యకుమార్ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వికసించిన పరిమళం ఈ ధ్యానం విడనాడని, వికసించిన పరిమళం ఈ ధ్యానం, వికసించిన పరిమళం ఈ ధ్యానం విడనాడని నిందం ఈ జ్ఞానం. పరమశివుడు చేసేది జ్ఞానమే, గౌతమ బుద్ధుడు చేసేది ధ్యానమే. పరమశివుడు చేసేది ధ్యానమే, గౌతమ బుద్ధుడు చేసేది ధ్యానమే. అల్లా చేసేది ధ్యానమే, క్రీస్తు చేసేది ధ్యానమే, మనమంతా చేసేది ధ్యానమే. గురువు అయితే మనకు ధ్యానం చెప్తాడు. ఆ గురువుని తలుచుకుంటూ హాయిగా ప్రశాంతంగా భూయమ్మని, నాకు తల్లి శక్తిని, నా ఆరోగ్యం మంచిగా ఉండని అని అడుక్కుందాం. ఆ శక్తి వచ్చి మన ఆరోగ్యం మంచిగా అవుతుంది. శ్వాస మీద ధ్యాస. చివరి 30 సెకండ్లు, 10 సెకండ్లు, 5 సెకండ్లు. ఓకే ఫ్రెండ్స్, ఎవరి చేతులు వాళ్ళ కళ్ళ మీద పెట్టుకొని చేతులను చూస్తూ 5, 4, 3, 2, 1, 0. మెల్లే ఒక్కసారి మనం ధ్యానం అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గట్టే బిగ్ క్లాస్ కొట్టండి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మావతి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. బ్రహ్మర్షి పత్రిజీ అందరికీ ధ్యానాన్ని ఎంతో సులువుగా అందించారని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధ్యాన సాధనతో మన జీవిత సత్యం తెలిసిపోతుందని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నాకు అసలు ఇంతమంది తల్లిదండ్రులు కలవాల్సిన అవసరం కూడా లేదు కదమ్మా. ఆ మహానుభావుడు మనకి మంచి స్థితిని కల్పించినాడు. ఆయన కల్పించిన దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా ఏ వయసులో ఉన్న వాళ్ళు కానీ మన శరీరం సహకరిస్తుందమ్మా. మనం సహకరించదంటే సహకరించదంతే. మనకు సహకరిస్తుంది, మనం కూర్చోవాలి. ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో నీ జీవితం నీకు తెలుస్తుంది. నువ్వు ఎందుకు తీసుకున్నావో ఈ జన్మ అనేది తెలుస్తుంది. మనకు అప్పుడు ఈ జన్మ ఎందుకు తీసుకున్నామో అని తెలిసినప్పుడు నేను చాలా హ్యాపీ పొందినా మేడం. ఒకరినేమో తెలియదు కానీ నేను అసలు నా శరీరం అంతా ఒక చిన్న ఏమంటారు ఇంత పెద్ద శరీరం చిన్న శరీరం అయినట్లు అనిపించింది నాకు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరసింహులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ప్రతిరోజు సత్యం, ధర్మం, న్యాయం పాటించాలని సూచించారు. స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తే ఇవి అలవడతాయని తెలియజేసి మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ప్రతినిత్యం మనసులో ఉండాలి. మనసులో ప్రతినిత్యం ఉన్నప్పుడే మనం ఆచరణలో ఉంచగలం. ఆ ఆచరణని మనం నిత్యము పాటించాలి. అందుకే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం నిత్యం చేయాలి అని మన పత్రి సార్ చెప్పినారు. పత్రి సార్ ఏం చెప్పినాడంటే నీకు ఈరోజు ఏం తెలుస్తుందో, ఈరోజు ఏం అనుభవం వచ్చిందో అది రేపు చెప్పమన్నాడు. ఈరోజు వచ్చిన అనుభవం రేపు క్లాస్లో చెప్పమన్నాడు. మనం ఎంతమంది పంచుకుంటున్నామో ఎవరికి వాళ్ళే విచారించుకోవాలి. అలా విచారించుకున్న వల్ల మన జ్ఞానము, సజ్జన సాంగత్యం అందరికీ పంచుకోవాలి అని పత్రి సార్ చెబుతున్నారు. ప్రతినిత్యము ఆచరించాలి. ఆచరించడం వల్ల మనం జ్ఞానం పొందగలుగుతాము. అందుకే ప్రతినిత్యము స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తూనే ఉండాలి అంటున్నారు. పిఎస్ఎస్ఎం మొగులూరు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మొగులూరు గ్రామంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రంలో
ఆత్మజ్ఞాన బోధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం ధ్యాన గీతాలను ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత టిఎస్ఆర్ మూర్తిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. శ్వాసయే గురువు శ్వాసయే మార్గము శ్వాసయే ప్రాణము శ్వాసయే జీవం జీవం శ్వాసతో కూడదమా ఆత్మయే నిత్యము ఆత్మయే సత్యము ఆత్మయే మనము మనకే జయము జయము జయములనే గోరదమా నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతులు ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసంత పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ భూమి మీద అత్యంత విలువైనది ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమేనని, ప్రాపంచిక జ్ఞానం చాలా చిన్నదని, ఈ సత్యాన్ని ఎంతో మంది తత్వవేత్తలు తెలియజేశారని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత వసంతను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు హేమలత, సుబ్బలక్ష్మి, రాజేశ్వరి, ఉమా, జయప్రద, రాజేశ్వరి, స్వరాజ్యం 40 మంది ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం పొట్లమర్రి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పొట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానం చేస్తే కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అన్నమయ్య జిల్లా కలికిరి కొట్టాలలోని ధ్యాన ఆశ్రమం పిరమిడ్ జేతవనంలో మే 14 నుంచి 24 వరకు శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ధర్మవరం పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చే శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం నిర్వహించబడును. ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం మహావతార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువనామలై సంగీత ధ్యాన జ్ఞాన యజ్ఞం సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం మే 15, 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా శివశంకర్ దేశిక స్వామి, జీవానంత సరస్వతి, అమ్మ శ్రీ శ్రీ అనంతలింగ స్వామి, సినీ ఫైటర్స్ రామ్ లక్ష్మణులు, తిరువనామలై మాజీ చైర్మన్ ఇరాధరన్, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రంగనాథ్ పాల్గొననున్నారు. మే 15న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రారంభోత్సవం, 3 గంటలు ప్రత్యక్ష సంగీతనాద ధ్యానం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో ఉచిత ప్రవేశం వసతి కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.